హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నా. అందులో భాగంగా అందరికీ నమస్కారం. నా పేరు పల్లవి. ఈరోజు నేను షేర్ చేస్తున్న హెల్తీ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. అండ్ ఈ రెసిపీ చేసుకోవడానికి మీకు జస్ట్ 10 minutes ఉంటే సరిపోద్ది. అండ్ ఎవరైతే బిజీ మార్నింగ్స్ ఉంటాయో ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై అవుట్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద రెసిపీ. సో దానికోసం ఇప్పుడు ఒక బౌల్లో నేను 2 whole eggs తీసుకుంటున్నాను. ఒక ఎగ్లో 6 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి 12 grams ఆఫ్ ప్రోటీన్ ఇక్కడే కవర్ అయిపోతుంది మనకి. అండ్ అందులోకి గ్రీన్ చిల్లీ మీరు అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్ని బట్టి. అండ్ ఒక ఆనియన్ యాడ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ వెజ్జీస్ చాప్ చేసి పెట్టుకున్నాను. సో ఒక క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను. అండ్ 1 మీడియం సైజ్ గ్రేటెడ్ క్యారెట్ యాడ్ చేస్తున్నాను. అలాంగ్ విత్ దట్ కొన్ని స్పైసెస్, సాల్ట్, పెప్పర్, హింగ్, మీకు మసాలాస్ యాడ్ చేసుకోవాలంటే చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. అండ్ నేను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాన్ని నాన్ స్టిక్ ప్యాన్గా కన్వర్ట్ చేసుకొని కొంచెం ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి సో దట్ స్టిక్ అవ్వకుండా ఉంటుంది. సో ప్యాన్ హీట్ అయిపోయాక నేను ఏదైతే సమోసా రెసిపీలో యూజ్ చేసిన రైస్ పేపర్ షీట్స్ ఉన్నాయో అలాంటివే నేను యూజ్ చేస్తున్నాను ఇక్కడ. దాన్ని యూజ్ చేసి స్ప్రెడ్ చేసుకోండి. అండ్ కొంచెం రైస్ పేపర్ హీట్ అవ్వడం స్టార్ట్ అయిపోయాక నేను ఏదైతే ఎగ్ మిక్స్ చేసి పెట్టుకున్నానో దాన్ని రైస్ పేపర్ పైకి యాడ్ చేసుకుంటున్నాను. అండ్ యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేయండి. అంటే రైస్ పేపర్ మొత్తం మీద ఇట్లా స్ప్రెడ్ చేసేసేయండి సో దట్ రైస్ పేపర్ మంచిగా హీట్ అయ్యి కుక్ అవుతుంది, సాఫ్ట్ అయిపోయి క్రిస్పీగా అవుతుంది కాబట్టి. సో ఈవెన్గా రైస్ పేపర్ మొత్తం కవర్ అయ్యే దానిలాగా స్ప్రెడ్ చేసేసుకోండి. అండ్ ఆల్సో క్యాప్సికమ్, క్యారెట్ అనే కాదు మీ ఫేవరెట్ వెజీస్ యాడ్ చేసుకోండి. సో ఈ రెసిపీని ఇంకా నేను ప్రోటీన్ రిచ్ చేయడానికి 100 grams ఆఫ్ లో ఫ్యాట్ పనీర్ని పైన యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ వీగన్స్ అయితే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కావాలి అని అనుకుంటే టోఫుతో కూడా మీరు రీప్లేస్ చేసేసుకోవచ్చు. సో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. అండ్ దానిపైన నేను ఇంకో రైస్ పేపర్ షీట్ని యాడ్ చేస్తున్నాను. సో ఈ రైస్ పేపర్ షీట్ ఏంటి అని అంటే హీట్కి పైకి ఇట్లా వచ్చేస్తుంది. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఆ హీట్కి ప్లస్ ఈ వాటర్ మనం అప్లై చేసిన దానికి సో కొంచెం ఫ్యూ సెకండ్స్ పడుతుంది. ఇట్లా స్టిక్ చేయండి. నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో ఒక ఫ్యూ సెకండ్స్ అట్లా స్టిక్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసేయండి దాన్ని సో దట్ అది పైకి లేవకుండా ఉంటుంది, అతుక్కుపోతుంది ఆ పనీర్కి. సో స్టిక్ చేయండి ఫ్యూ సెకండ్స్. అండ్ రైస్ పేపర్ షీట్ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాను అంటే మనకు ఒక బేస్ ఉంటుంది దాన్ని క్యారీ చేయడానికి, ఇట్లా ఆమ్లెట్ని ఫ్లిప్ చేయడానికి ఈజీ అవుతుంది అనేసి. మీరు కావాలి అని అనుకుంటే రోటీతో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. సో కొద్దిసేపు కుక్ చేసుకోండి అండ్ ఫ్లిప్ చేసేసుకొని ఇంకో సైడ్ కూడా కుక్ చేసుకోండి. ఫ్యూ సెకండ్స్ కుక్ చేసుకొని హాట్గా ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అండ్ మీరు ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు కాబట్టి ఆ మీల్ని ఎక్కువ హై ప్రోటీన్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి సో దట్ మీరు త్రూ అవుట్ ద డే ఎక్కువ ఆకలి అవ్వకుండా, క్రేవింగ్స్ అవ్వకుండా మీ స్టమక్ని ఫుల్గా ఉంచడానికి ట్రై చేస్తుంది. అండ్ ఆల్సో మీరు ప్రోటీన్ తీసుకున్నా సరే ఫైబర్ని తీసుకోవడం మర్చిపోకండి. సో ఆల్సో స్టే హైడ్రేటెడ్, వాటర్ ఎక్కువగా తీసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పల్లవి నరేష్. ఈ రెసిపీని నేను 10 on 10 రేటింగ్ ఇస్తాను అండ్ మీరు కూడా రేట్ చేయండి. అండ్ ఏవైనా సజెషన్స్ ఉన్నా కామెంట్స్లో మెన్షన్ చేయండి. అంటిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.